హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్రాజెక్ట్ కే ఇప్పుడు ఫుల్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఆఫ్టర్ ఆదిపురుష్ ప్రభాస్ని చూడబోతున్నారు ప్రాజెక్ట్ కేలో. అంటే ఇమీడియట్గా రిలీజ్ అవుతుంది ఎందుకంటే బట్ ప్రాజెక్ట్ కే మీద మాత్రం అందరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దత్ గారు నిర్మిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ గురించి ఫుల్ బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాని గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రాజెక్ట్కి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అందరి ట్రాక్షన్ డ్రా చేసిందనే చెప్పాలి. తర్వాత కాస్టింగ్ విషయానికి వస్తే ఫుల్ ఇప్పుడు రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకని సార్ ప్రాజెక్ట్కి మీద ఎంత హవా క్రియేట్ అయిపోతుంది? అంటే దీనికి ఒక కారణం ఏంటంటే బేసిక్గా ఎప్పుడైనా ఒక సినిమాకి క్రేజ్ వచ్చేది ఎప్పుడు ఫస్ట్ 2 పాయింట్ల మీద వస్తుంది. ఒకటి బ్యానర్ వాల్యూ, ప్రొడ్యూసర్కు ఉండే స్టేచర్, తర్వాత హీరో ఇమేజ్, హీరో మార్కెట్, ఈ రెండు కలిస్తే ఆ ప్రాజెక్ట్కి బేసిక్గా ఒక గ్లామరు, క్రేజు రావడం జరుగుతుంది. ఇన్ జనరల్గానే అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. ఇందులో ఏంటంటే ఈ సినిమాకి వైజయంతి మూవీస్ అంటే చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ తెలుగులో తీసిన ఒక పెద్ద బ్యానరు అశ్విని దత్ గారు అంటేనే ఆయన భారీ చిత్రాలు, భారీ బడ్జెట్లు, భారీ సెట్లు, బ్రహ్మాండమైన మ్యూజిక్, పెద్ద హీరోలు అన్నీ. అంటే మార్కెట్లో ఆ రోజున్న ఎవరికైతే హెవీ ఇమేజ్ ఉంటుందో అలాంటి వాళ్ళతోనే దత్ గారి తాలూకా సినిమాలన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా. ఆయన కెరీర్ బిగినింగ్ ఫస్ట్ సినిమావే ఆయన నటరత్న నందమూరి తారక రామారావుతో ప్రారంభమైంది. ఎదురులేని మనిషి 74-75లో. ఇంకా అక్కడి నుంచి ఆయన ఈ ఒక హీరోతో చేయలేదన్నది లేదు. అందరితో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇంకా ఆ ప్రయాణంలో చిరంజీవి గారు మళ్ళీ ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో ఆయన ఎక్కువ సినిమాలు చేయడం. అసలు ఫస్ట్ ఆయన బడ్జెట్లు, భారీ బడ్జెట్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేర్పిందే అశ్విని దత్ గారు. వైజయంతి మూవీస్ ద్వారానే ఒక భారీ బడ్జెట్ సినిమా అన్నది తెలుగు సినిమాలో వచ్చింది అంటే అది జగదేకుడు అతలోక సుందరి సినిమాతోనే ప్రారంభం. ఆయన అంటే ఒక సినిమాని ఎప్పుడు కూడా ఒక అన్ఫర్గెట్టబుల్ ప్రాజెక్ట్గా చేయాలి అనే ఒక గట్టి పట్టుదల ఉన్న నిర్మాతగా ఎవరి పేరైనా మనం చెప్పాలంటే అది అశ్విని దత్ గారి పేరు చెప్పి తీరాలి. దానికి మనం ఆయన్ని పొగడ్డానికో మెచ్చుకోవడానికో కాదు. హిస్టరీ స్పీక్స్ అబౌట్ ఇట్ అండ్ స్టాటిస్టిక్స్ స్పీక్ అబౌట్ ఇట్, రికార్డ్స్ స్పీక్ అబౌట్ ఇట్. ఆయన చేసిన సినిమాల్లో జగదేకుడు అతలోక సుందరికి అంతకుముందు అంత బడ్జెట్లు పెట్టి సినిమా తీయడం అన్నది తెలియదు. అందుకే ఆ సెట్లు కానీ ఆ స్టారింగ్ చిరంజీవి గారు, శ్రీదేవి గారి కాంబినేషన్, ఫస్ట్ కాంబినేషను, విపరీతమైన విపరీతమైన మా ట్రేడ్లో గ్లామరు, పబ్లిక్లో విపరీతమైన దాని మీద హల్చల్ అంతా నడిచిన సినిమా. అండ్ ఆఫ్ కోర్స్ దానికి తగ్గట్టుగానే అది చాలా బ్రహ్మాండమైన రికార్డులను క్రియేట్ చేసి ఒక హిస్టారికల్ ఫిల్ము, ఒక హిస్టారిక్ రికార్డ్ని క్రియేట్ చేసిన సినిమాగా అది అలా నిలబడింది ఆర్కైవ్స్లో. తర్వాత మళ్ళీ ఆయనతో పాటు ఆయన ఇంద్ర చేశారు, చూడాలని ఉంది చేశారు, జై చిరంజీవి చేశారు, అన్ని సినిమాలు చిరంజీవి గారు. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ భారీతనానికి వాల్యూ ఇచ్చి, ఒక సినిమా అంటే ఏదో లాభాల కోసం ఏదో చుట్టేస్తే మనం వైజయంతి మూవీస్ బ్యానర్ ఉంది, ఆయన రికార్డు ఉంది, పాస్ట్ రికార్డు, సో ఇవన్నీ కలుపుకుంటే మనకి బిజినెస్ అయిపోతుంది, లాభాలు వచ్చేస్తాయి, హ్యాపీ మనం అన్న కాన్సెప్ట్లో ఎప్పుడు ఆయన సినిమాలు చేయలే. ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే చాలా రిస్క్తో కూడి మళ్ళీ అంత ప్రామిసింగ్ ప్రాజెక్టులు అవుతాయి అన్నమాట. దత్ గారు ఆ రిస్క్ అండ్ ప్రామిస్ రెండిటి కాంబినేషనే దత్ గారి సినిమాలన్నీ కూడా. ఏ సినిమా చూసుకున్నా సరే దానికి అంత ప్రాధాన్యత కల్పించి డైరెక్టర్ చెప్పిన కాన్సెప్ట్ని ఆయన కూడా ఆకలింపు చేసుకుని సినిమా చేస్తారు. అందుకనే వైజయంతి మూవీస్కి ఆ బ్యానర్కి ఆ వాల్యూ. ఎన్టీ రామారావు స్వహస్తాలతో వైజయంతి మూవీస్ అని రాసిన బ్యానరు ఈ రోజుకి 50 ఏళ్ళగా ఏదో నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారే, ఇప్పటికీ అలా ఉందంటే దానికి అదే కారణం. ఇప్పుడు కే ప్రాజెక్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ప్రభాస్తో సినిమా చెయ్యాలంటే ప్రభాస్కున్న ఇమేజ్ ఈ రోజున ఆల్ అక్రాస్ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి అని లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఆయన ప్రభాస్కు ఉండే ఇమేజ్ని కూడా ఆయన దాన్ని ఎన్కేస్ చేసుకోవాలని ట్రై చేయలే, ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ని ఎన్కేస్ చేసుకునే ప్రాజెక్టులు ఉంటాయి, హీరో ఇమేజ్ని ఎన్కేస్ చేసుకునే ప్రాజెక్టులు కొన్ని. కానీ ఈయన ఏ హీరోతో చేసినా ఆ హీరో ఇమేజ్
ఆ హీరో మార్కెట్, ఆ హీరో క్రేజ్ అవన్నీ కూడా ఎన్హాన్స్ అయ్యి ఎన్లార్జ్ అయ్యేటట్టుగా ఈయన సినిమాలు ఉంటాయి. దానికి అంత ఆయన ప్రాణం పెట్టి దాని మీద డబ్బు అలాగ మంచి నీళ్ళల్లా ఖర్చు పెట్టి సినిమా తీస్తారని దత్ గారికి పేరుంది సినిమా ఇండస్ట్రీలో. అందుకని దాదాపుగా ఆయన నెంబర్ 1 రేంజ్ని ఏ ప్రొడ్యూసరు ఎప్పుడూ రీచ్ అవ్వలేకపోవడానికి కారణం అదే. ఎందుకంటే ఆయన రిస్క్ అండ్ ప్రామిస్ మధ్యలో ఉంటాయి ఆయన ప్రాజెక్టులన్నీ కూడా, ఈ రెండు ఉంటాయి అందులో. ఇప్పుడు ప్రభాస్ ఉంటే ఆ ప్రభాస్ ఇమేజ్ని ఎన్లార్జ్ చేసి ఎన్హాన్స్ చేసి చాలా ప్రామిసింగ్ ప్రాజెక్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి దత్ గారు స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టు వైజయంతి మూవీస్ ఇవన్నీ కలిసి, ఎందుకంటే దత్ గారికి బాంబే మార్కెట్లో బాలీవుడ్లో కూడా బ్రహ్మాండమైన నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి ఆయనకి. ఆ రోజుల్లో శ్రీదేవి గారు బాగా బాలీవుడ్లో బిజీగా ఉన్న రోజుల్లో కూడా చిరంజీవి గారి కాంబినేషన్ సెట్ చేసి ఆయన ఒక బ్రహ్మాండమైన గ్లామరస్ ప్రాజెక్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఇది కూడా ప్రభాస్ తాలూకా మార్కెట్, ప్రభాస్ తాలూకా క్రేజు, ఇమేజ్ అన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని 10 ఇంతలు పెంచడానికి అవసరమయ్యే మెజర్మెంట్స్తో ఈ సినిమాని చేయడం జరిగింది. దీపికా పడుకునే ఓ పక్కన హీరోయిన్ అండ్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు దీనిలో మెయిన్ క్యారెక్టర్ చేయడం, ఆయన ఎంతో ఆనందంగా వైజయంతి మూవీస్ అంటే చేయడం, ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్కి బిగినింగ్ దగ్గర నుంచే ఆ క్రేజ్ వచ్చి తర్వాత నాగశ్విన్ డైరెక్టర్ అవ్వడం. ఎందుకంటే ఆయన చాలా బ్రిలియంట్ పర్సన్ బేసిక్గా నాగశ్విన్. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, జాతిరత్నాల సినిమా వాళ్ళు అతి తక్కువ బడ్జెట్లో తీసిన చాలా హయ్యెస్ట్ రేంజ్ ప్రాఫిట్స్ని తీసుకొచ్చి పెట్టింది ఆ సినిమా. అలాంటి సినిమాని జడ్జి చేసి సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, ఈ సినిమాని మనం ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీకి ఎంత ఇదొచ్చినా కూడా వాళ్ళు చాలా పెద్ద అమౌంట్లో ఆఫర్ చేశారు ఓటీటీకి జాతిరత్నాలు. కానీ నాగశ్విన్ ఒప్పుకోలేదు. ఇది కేవలం థియేటర్లో చూడాల్సిన సినిమా కాబట్టి మనం కరోనా కొంచెం తగ్గుముఖం పట్టాక మనం థియేటర్స్లోనే రిలీజ్ చేద్దాం. ఒక జడ్జిమెంట్ బేస్డ్ డైరెక్టర్, తన డైరెక్టర్ కావచ్చు, ఇంకో డైరెక్టర్ని ఎంకరేజ్ చేయొచ్చు, కానీ బట్ ఆ జడ్జిమెంటల్ ఎబిలిటీస్ మాత్రం చాలా గొప్పగా ఉన్న డైరెక్టర్ నాగశ్విన్. అండ్ దానికి తగ్గ ఇంత క్యాస్టింగ్, వైజయంతి మూవీస్ ఇమేజ్ అండ్ ఈ బడ్జెట్లు, ఈ రోజున్న పాన్ ఇండియా బడ్జెట్లు, ఓవర్సీసు, వరల్డ్ ఓవర్ మార్కెట్ తెలుగు సినిమాకి ఈ రోజున RRR తర్వాత తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు స్టార్ట్ చేసిన టైంకి RRR రిలీజ్ కాలేదు, కానీ బట్ RRR హ్యాస్ మల్టిప్లైడ్ అనమాట ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ ఇమేజ్ ఆల్సో. సో వీటన్నిటికీ సరితూగే లేదా వీటన్నిటికన్నా మించి ఉండే సినిమాగా ఇప్పుడు ప్రాజెక్ట్కి తయారవుతూ ఉండడమే ఈ సినిమాకి ప్రధానమైన క్రేజు. మొత్తం ఇండియా కాదు, ఓవర్సీస్లో కూడా దీని గురించి మాట్లాడుకోవడానికి ఇవన్నీ ప్రధాన కారణాలు అన్నమాట.